ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం రంగాపురంలో ఎస్సీ ఎస్టీ చట్టాల మీద అవగాహన సదస్సు జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డాక్టర్ కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీల చట్టాల మీద అవగాహన పెంచడంతో పాటు న్యాయస్థానాల్లో ఏ విధంగా న్యాయం పొందాలో తెలియజెప్పడం ముఖ్యమని ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణి అన్నారు. సదస్సు ఏర్పాటు చేసిన సిఐడి అడిషనల్ ఎస్సీ ప్రసాద్ మాట్లాడుతూ న్యాయ సేవలు పొందటానికి ఉన్న మార్గాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాల గురించి దళితులు, ఎస్సీ ఎస్టీలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్టేట్మెంట్లన్నీ కూడా వాంగ్మూలాలు రికార్డ్ నమోదు చేసుకుని చార్జ్షీట్ వేస్తారు. కానీ కోర్టులోకి వచ్చేసరికి ఒకవేళ పక్కింటి వాళ్ళకి మనకి పడదనుకోండి, మనం సాక్ష్యం మనకెందుకులే అని అనుకుంటున్నాం. కానీ ఈ చట్టం ఎవరి కోసం రూపొందించారనే విషయాన్ని గ్రహించుకోవట్లా. కాబట్టి ప్రజలు కేవలం వచ్చే పరిహారాలు ఇవే కాకుండా మన బాధ్యత, నేరస్తులకు శిక్షణ పడితేనే కదా మనము ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం తెలుస్తుంది. ఎవరైతే నేరస్తులు ఉంటారో, నేరం చేస్తారో వాళ్ళకి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఎక్కడో రిలీజ్ అయిన వరల్డ్లో రిలీజ్ అవుతున్న పిక్చర్ని ఓటీటీలోనూ రకరకాల ఛానల్స్ ద్వారా ఇమ్మీడియట్గా చూడగలుగుతున్నాం. ఎంతో మార్పు. అంటే ఒక టైంలో సుమారుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వేషధారణలు అయితేనేమి, మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే రకరకాల ఆచారాల్లో నుంచి మార్పు వస్తూ ఉంది. మార్పు చెందుతూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా ఎస్సీ యాక్ట్ అవసరం వస్తుంది. రాకుండా ఉండాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. పోలీసులు పాపం వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తారు, అందరి పేర్లు రాస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళవి, వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా వాంగ్మూలాలు రికార్డ్ నమోదు చేసుకుని చార్జ్షీట్ వేస్తారు. కానీ కోర్టులోకి వచ్చేసరికి ఒకవేళ పక్కింటి వాళ్ళకి మనకి పడదనుకోండి, మనం సాక్ష్యం మనకెందుకులే అని అనుకుంటున్నాం. కానీ ఈ చట్టం ఎవరి కోసం రూపొందించారనే విషయాన్ని గ్రహించారు.